వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ న్యూస్. జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యి ర్యాంక్ వచ్చిన తర్వాత యాక్చువల్గా జోసా కౌన్సిలింగ్ ద్వారా మీకు ఐఐటి కాలేజెస్లలో సీట్స్ వస్తాయి. సో అందులో టాప్ ఐఐటి అయిన ఐఐటి మద్రాస్లో మీకు జోసా కౌన్సిలింగ్ కూడా అవసరం లేకుండా డైరెక్ట్గా 3 టైప్స్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్ ద్వారా మీరు ఐఐటి మద్రాస్లో కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. అందులో నెంబర్ 1 ఎస్సీఏ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్స్, రెండవది ఎఫ్ఏసిఈ ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చర్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్, నెంబర్ 3 ఎస్సిఓపిఈ సైన్స్ ఒలింపియాడ్ ఎక్సలెన్స్ అడ్మిషన్. ఈ 3 టైప్స్ అడ్మిషన్స్ ద్వారా మీరు డైరెక్ట్గా జోసా కౌన్సిలింగ్ అవసరం లేకుండా, అందరు స్టూడెంట్స్తో కాంపిటీషన్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఐఐటి మద్రాస్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో మరి ఈ ప్రాసెస్లో మీరు జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఎన్ని సీట్స్ ఉంటాయి, ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. లాస్ట్ ఇయర్ మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ ఇద్దరికి ఇందులోనే అడ్మిషన్ అయితే రావడం జరిగింది. చాలామందికి ఇటువంటి అడ్మిషన్ ప్రాసెసెస్ కొన్ని ఉంటాయి, అవి తెలియక వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటున్నారు. సో అటువంటివి ఏమి మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు క్లియర్ గైడెన్స్, కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మెంటర్షిప్స్ కూడా ఉంటాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్లో కూడా ప్రతి టైప్ ఆఫ్ అడ్మిషన్కి ప్రతి బ్రాంచ్లో 2 సీట్స్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. ఒకటి బాయ్స్కి, ఒకటి గర్ల్స్కి. ఇలా ప్రతి అడ్మిషన్ ప్రాసెస్లో ప్రతి బ్రాంచ్లో 2 సీట్స్ ఫిల్ చేస్తూ ఉంటారు. మనకున్న బ్రాంచెస్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్, బయోలాజికల్ ఇంజనీరింగ్, బయోలాజికల్ సైన్స్, కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిజైన్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెట్రాలజీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్, మెడికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ. ఇలా ప్రతి బ్రాంచ్లో మీకు బాయ్స్కి ఒకటి, గర్ల్స్కి ఒకటి సీట్స్ ఫిల్ చేస్తారు. సో మరి ఇప్పుడు ఇండివిజువల్ అడ్మిషన్ సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే, స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్ సంబంధించి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాసి జస్ట్ క్వాలిఫై అయితే చాలు. మీకు స్పోర్ట్స్లో సర్టిఫికెట్స్ ఉంటే చాలు. ఏమేమి సర్టిఫికెట్స్ ఉండాలంటే కనుక, ఇన్ కేస్ మీరు వరల్డ్, ఒలింపిక్స్ ఇలా అన్ని స్పోర్ట్స్ ఏవైనా వెళ్ళొచ్చు. అందులో ముఖ్యంగా వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్, కామన్వెల్త్ ఛాంపియన్షిప్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్స్, ఈ ఈవెంట్స్లో పాల్గొంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. నేషనల్ ఈవెంట్స్ విషయానికి వస్తే ఎస్ఏఎఫ్ గేమ్స్, సీనియర్ నేషనల్, ఫెడరేషన్ కప్, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్ ఉన్నాయి, ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ఉన్నాయి, జూనియర్ యూత్, సబ్ జూనియర్ నేషనల్ గేమ్స్ ఉన్నాయి, ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇవే కాకుండా మీరు అథ్లెటిక్స్, చెస్, క్రికెట్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, హాకీ, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, లా టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఎందులో మీరు సర్టిఫికేట్స్ కలిగి ఉన్న మీరు ఈ అడ్మిషన్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ టైంలో అప్లై చేసుకోవాలనేది అడ్మిషన్ మనకు 2026లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు స్పెసిఫిక్గా ప్రతి అడ్మిషన్ సంబంధించి క్లియర్ డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండవది ఫైన్ ఆర్ట్స్ అండ్ ఎక్సలెన్స్ అడ్మిషన్ సంబంధించి చూసుకుంటే, మీకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అండర్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అవార్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఎంపవర్మెంట్, ఈ అవార్డు అయితే ఉండాలి మీకు. సెకండ్ వన్ నేషనల్ బాల్ శ్రీ హానర్. థర్డ్ వన్ నేషనల్ యూత్ అవార్డ్. చాలామంది స్టూడెంట్స్కి అయితే యూత్ అవార్డు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్. యాక్టివ్ బ్రిగేడ్ సర్టిఫికేట్స్ అంటే ఆల్ ఇండియా రేడియో ఆర్ దూరదర్శన్, ప్రసార్ భారతి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేట్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వీటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. ఎంపానల్ ఆర్టిస్ట్ అంటే మీరు ఇండియన్ ఫెస్టివల్లో అబ్రాడ్లో
పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు. నెక్స్ట్ అవార్డ్ ఆఫ్ స్కాలర్షిప్ టు యోగా ఆర్టిస్ట్. యోగా నేర్చుకోవడం వల్ల ఎంత యూజ్ ఉందనేది మిగిలిన వాళ్ళకి ఎంత అవసరమో, కానీ ఇక్కడ యోగా స్కాలర్షిప్ టు యోగా ఆర్టిస్ట్ వచ్చిన అవార్డు వచ్చిన వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా ఐఐటి మద్రాస్లో సీట్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ అవార్డు టు నేషనల్ యూత్ ఫెస్టివల్ కాంపిటీషన్. యూత్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ కల్చర్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ అవార్డ్. సిసిఆర్టీ మినిస్టర్ ఆఫ్ కల్చర్ బై కండక్ట్ చేస్తుంది ఇది ప్రతి సంవత్సరం. దానిలో పార్టిసిపేట్ చేసి అవార్డు వచ్చిన వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఇందులో కనుక మీకు సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఈ అడ్మిషన్ ప్రాసెస్ ద్వారా ప్రతి ఒక్కరికి బాయ్స్ అండ్ గర్ల్స్కి ఒక్కొక్క సీట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒలింపియాడ్ సర్టిఫికేట్స్ ఉన్న స్టూడెంట్స్కి డైరెక్ట్ అడ్మిషన్లో ఒక్కటి కాదు రెండు సీట్స్ 4 సీట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏరోస్పేస్ సంబంధించి మీకు ఏరోస్పేస్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ సంబంధించి ఓవరాల్గా 4 సీట్స్లలో మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇన్ఫర్మేటిక్స్లో ఒలింపియాడ్ సబ్జెక్ట్స్ మీరు సర్టిఫికెట్స్ వస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే అప్లైడ్ మెకానిక్స్, బయాలజికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇన్ఫర్మేటిక్స్తో పాటు కెమిస్ట్రీ, బయాలజీలో ఒలింపియాడ్స్ ఉన్న మీరు ఎలిజిబుల్ అవుతారు. బయోటెక్నాలజీకి అయితే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఒలింపియాడ్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు. కెమికల్ ఇంజనీరింగ్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 2 సీట్స్. సివిల్ ఇంజనీరింగ్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇన్ఫర్మేటిక్, బయాలజీ. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి మ్యాథమెటిక్స్, ఇన్ఫర్మేటిక్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ. ఇలా మీరు ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ అయి ఉండి మీరు మంచి స్కోర్తో ఉండుంటే ఆటోమేటిక్గా ఐఐటి మద్రాస్లో ఈ అడ్మిషన్ ప్రాసెస్ ద్వారా మీరు సీట్ అయితే తీసుకోవచ్చు. మరి మీరు ఈ అడ్మిషన్ ప్రాసెస్ ద్వారా సీటు ఎప్పుడు తీసుకోవచ్చు, ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఐఐటి మద్రాస్ వెబ్సైట్లో ఈ 3 అడ్మిషన్ సంబంధించి ఇండివిజువల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇండివిజువల్ నోటిఫికేషన్ వైజ్గా మీకున్న ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత అందులో అప్లై చేసిన స్టూడెంట్స్ యొక్క మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని మీకు మళ్ళీ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్లో మీ చాయిస్ ఫిల్లింగ్ బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి ఆపర్చునిటీస్ చాలా రేర్గానే ఉంటాయి, చాలా కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. సర్టిఫికేట్స్ ఉండి యూటిలైజ్ చేసుకోలేని స్టూడెంట్స్ కూడా ఉన్నారు. పేరెంట్స్కి కూడా తెలియకుండా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఐఐటి మద్రాస్లోనే కాదు, మిగిలిన కొన్ని ఐఐటీస్లో ఇటువంటి స్పెషల్ అడ్మిషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐఐటీస్ వైజ్గా. సో ఇప్పుడు నేను చెప్తున్న సర్టిఫికేట్స్ కానీ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కానీ రాస్తున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఉండుంటే కామెంట్లో ఒక్కసారి మెన్షన్ చేయండి. ఇంకా మీకు క్లియర్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఎక్కడ డౌట్ ఉందనేది అన్ని డౌట్స్ తీసుకొని ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.